నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నీటి వివాదాల్లో సామరస్య పరిష్కారానికి సిద్ధమన్న రేవంత్ రెడ్డి. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పనిచేయదని స్పష్టీకరణ. సినిమా టికెట్ల ధరల పెంపు మెమోపై హైకోర్టు ఆగ్రహం. పెంచాలనుకుంటే కొత్త జీవో విడుదల చేయాలన్న న్యాయస్థానం. శబరిమల బంగారం తాపడాల కేసులో కీలక పరిణామం. ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరను అరెస్టు చేసిన సిట్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మెడికల్ ఎమర్జెన్సీ. వ్యోమగామికి అనారోగ్యంతో స్పేస్ వాక్ నిరవధిక వాయిదా. ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలపై స్పందించిన సుప్రీం లీడర్ ఖమేనీ. ట్రంప్ను సంతోషపరిచేందుకు ఇదంతా చేస్తున్నారని మండిపాటు. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. నీళ్ల విషయంలో గొడవలు తాము కోరుకోవడం లేదని, పరిష్కారం కోసం చర్చలకు సిద్ధమని ప్రకటించారు. పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టుకోవాలనేది తమ అభిమతం కాదన్న రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని వ్యాఖ్యానించారు. జల వివాదాల శాశ్వత పరిష్కారానికి పొరుగు రాష్ట్రం ఒక్క అడుగు ముందుకేస్తే తాము 10 అడుగులు వేస్తామని కీలక ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూనే అభివృద్ధి జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజన్ మెడికేర్ కంపెనీ ప్రారంభోత్సవంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పకుండా సహకరించాలని కోరారు. ఏపీ సర్కారు ఒక్క అడుగు ముందుకు వేస్తే తెలంగాణ 10 అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. నీళ్ల పంచాయతీని కోర్టుల్లో కాకుండా కూర్చుని మాట్లాడుకుందామని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సొంత రాష్ట్రంలో గాని పక్క రాష్ట్రంలో గాని నీటి వివాదాలకు సంబంధించి పదే చర్చలు జరుగుతున్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలనా, పరిష్కారం కావాలనా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. రాజకీయాలకు అతీతంగా మనం ఈ రోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఒకటే చర్చలు, ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలి అనేదే మా విధానము. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, మా డిండి ప్రాజెక్టు కావచ్చు, మా ఎస్ఎల్బిసి భీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు. వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి, వీటి అనుమతులకు మాకు సహకరించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు గాని సిడబ్ల్యూసి క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది. ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకులో నుంచి రుణాలు గాని, కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం గాని, కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు. దాంతోని మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది. ఇవన్నీ కూడా మీరు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం. శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా. ఇది రాజకీయ ప్రయోజనం కాదు, ప్రజల ప్రయోజనము, రైతుల ప్రయోజనము, పెట్టుబడిదారుల ప్రయోజనము. డేటా సెంటర్స్ ని ఇక్కడ పెట్టాలి అని అంటే విద్యుత్తుతో పాటు నీరు కూడా అవసరము అని. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేదు. పోర్ట్ కనెక్టివిటీ ఉంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇండస్ట్రీస్ వస్తాయి. దానికి అందుకే మచిలీపట్నం పోర్ట్ కి డైరెక్ట్ గా భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఎక్స్ప్రెస్ హైవే విత్ రైల్వే కనెక్టివిటీతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అనుమతులు అడిగినాం. ఇలాంటి అభివృద్ధి జరగాలంటే పక్క రాష్ట్రం సహకారం కూడా ఉండాలి. ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ సహకారం ఉండాలి. నగరం అభివృద్ధి జరగాలంటే భవనాలు కడితే సరిపోదు. భవనాలలో వచ్చే పరిశ్రమలు, సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది కూడా అవసరం. వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉన్నారు. అందుకే 2 రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు వెళ్ళాలి. పక్క రాష్ట్రంతో తప్పకుండా చర్చలు కొనసాగుతాయి. సమస్యల్ని చర్చల ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. మీరు సానుకూలంగా 1 అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజలలో, తెలంగాణ రక్తంలో ఉన్నది.
ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం తెలిపారు. భవిష్యత్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ క్యూర్, ప్యూర్, రేర్ మీద ఆధారపడి ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. ప్రభుత్వ రంగంలో వేలాది ఉద్యోగాలు కల్పిస్తున్నామన్న సీఎం ప్రైవేటు రంగంలో వచ్చే ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. 3-layer policy. First layer is cure, second layer is pure, third layer rare. రేపటి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఈ క్యూర్ మీద, ప్యూర్ మీదనే ఆధారపడి ఉంది. ఈ పారదర్శకమైన ప్రణాళికలని, పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. 40% బల్క్ డ్రగ్స్ ఓన్లీ హైదరాబాద్ నగరం నుంచే ఈ రోజు మనం అందిస్తున్నాము అని అంటే ఇది ఒక గొప్ప విజయం. కోవిడ్ వ్యాక్సిన్ లో 3 వ్యాక్సిన్లు మన ప్రాంతం నుంచి, జినోమ్ వ్యాలీ నుంచి ప్రపంచానికి అందించడం అంటే ఈ రోజు ప్రపంచమే మన వైపు తిరిగి చూసే విధంగా ఈ రోజు ఫార్మా రంగంలో మనం రాణించడం జరిగింది. మన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఈ రోజు ప్రపంచంలోనే గొప్ప కంపెనీలకు ఈ రోజు సీఈఓలుగా రాణించారు. ఇప్పటి వరకు 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. భవిష్యత్తులో ఇంకా వేలాది ఉద్యోగాలు ఇచ్చినా 30 లక్షల నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలో అంది వచ్చే అవకాశాలను ఈ రోజు అందిపుచ్చుకోవాలి. లైఫ్ సైన్సెస్ కంపెనీలకు హైదరాబాద్ చిరునామాగా మారిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా సదరు సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాలు గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. మన వద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం విషయంలో నేను ముఖ్యమంత్రి అయ్యే రోజున 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు తెలంగాణలో ఉండుంటే ఆనాటి ప్రభుత్వం ఒప్పుకోకపోతే పోలవరం కట్టే పరిస్థితి లేదు. నాకు ఐడియా ఉంది కాబట్టి ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, వెంకయ్యనాయుడు గారు ఉంటే నేను గట్టిగా చెప్పి మీరు 7 మండలాలు కానీ ఇవ్వకుండా పోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దు, ముఖ్యమంత్రి పదవి తీసుకొని చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఈ రాష్ట్రం కోసం నేను త్యాగం చేస్తానని గట్టిగా చెప్పిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాళ్ళు పార్లమెంట్ కూడా పెట్టకుండా 7 మండలాలు మనకిచ్చారు. అది ప్రారంభం. పోలవరం పూర్తి చేయడానికి శ్రీకారం. విశాఖపట్నానికి, కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర తీసుకెళ్తాం. ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం? నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా, గొడవలు కావాలంటే మాకు నీళ్ళొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. గోదావరి అనేది ఒక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒకసారి నీళ్లన్నీ పోతా ఉంటే పంట కాలువలు, చిన్న చిన్న కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ అన్ని ఈజీగా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే గొడవలు లేకుండా అందరం ఉంటే ఇవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. గోదావరిపై సీతమ్మ బ్యారేజీ, సీతారామసాగర్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలోని వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ఉత్తమ్ ప్రారంభించారు.
14 ఏళ్ల క్రితం నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించినట్లు మంత్రులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో 131,000 మంది రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేస్తామని తుమ్మల తెలిపారు. ఈ యంత్రాలపై 50% రాయితీ ఇవ్వనున్నట్లు వివరించారు. మరోవైపు బీఆర్ఎస్ 10 ఏళ్ల అసమర్థ పాలనతో అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయని ఉత్తమ్ ఆరోపించారు. నాటి సీఎం కేసీఆర్ కృష్ణా గోదావరి జలాల్లో వాటాలపై రాజీ పడ్డారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే 2 నదుల్లో న్యాయమైన హక్కు కోసం పోరాడుతున్నట్లు ఉత్తమ్ వివరించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిండ్రు. దానికి కూడా మేము ఇన్ ప్రిన్సిపల్ కాన్సెంట్ ఇవ్వలేదు అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం మాకు లిఖిత పూర్వకంగా తెలియజేయడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గోదావరి నదీ జలాలపై గాని కృష్ణా నదీ జలాలపై గాని మనకి రావాల్సిన నీటి హక్కులపై అన్ని విధాలుగా పోరాటం చేసి సమర్థవంతంగా ముందుకు పోతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఆనాడు కృష్ణా నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ కి 66% వాటా, మనకు 34% వాటానే సరిపోతే అని చెప్పి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా 10 ఏళ్ల పాటిస్తే మేము వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదు, క్యాచ్మెంట్ ఏరియా బేసిన్ పారామీటర్ తీసుకుని కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికే 71% వాటా ఇవ్వాలని చెప్పి ట్రిబ్యునల్లో గాని ఇతర ఫోరంలో గాని మేం పోరాటం చేస్తున్నాము. సీతమ్మ సాగర్ బ్యారేజ్ గాని సీతారాం సాగర్ ప్రాజెక్టు గాని పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి నదీ జలాలు తీసుకొస్తామని చెప్పి మీకు మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. హైదరాబాద్ చిక్కడపల్లిలో ఓడియన్ మాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎంకు పుష్పగుచ్చాలు అందించిన కంపెనీ నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి లాంఛనంగా ఓడియన్ మాల్ను ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎం కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రాక నేపథ్యంలో ముందస్తుగా పలువురు నిరుద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయ భూములు లాక్కోవద్దంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వర్సిటీలకు కేటాయించిన భూములతో రేవంత్ రెడ్డి సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూడటం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉర్దూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నేతలు విద్యార్థులతో హైదరాబాద్లో కేటీఆర్ సమావేశమయ్యారు. 50 ఎకరాల యూనివర్సిటీ భూమికి సంబంధించి ప్రభుత్వ నోటీసులపై భేటీలో చర్చించారు. సీరియల్ కిల్లర్ల తరహాలో సీరియల్ ల్యాండ్ స్నాచర్గా కాంగ్రెస్ సర్కార్ మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ విల్. ఇది మొదటిది కాదు, ప్రభుత్వ భూమి వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాలు తీసుకుని అక్కడ హైకోర్టు కడతామని చెప్పి ఆనాడు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దందా, మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సువోమోటోగా ఆయన తీసుకొని ఆదేశాలు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసింది. ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా 10,000 కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది, దీన్ని విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనుక కేంద్ర ప్రభుత్వం గట్టిగా యాక్ట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ దాష్టికానికి ఒడిగట్టే పరిస్థితి ఉండేది కాదు. డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన మధ్యంతర పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. డీజీపీ నియామక ప్రక్రియ 4 వారాల్లో ముగించాలని యూపీఎస్సీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ నియామక ప్రక్రియకు సంబంధించి ఫిబ్రవరి 5న కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీజీపీగా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త ధనుగోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శివధర్ రెడ్డి నియామకం జరగలేదని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని యూపీఎస్సీ వారం క్రితమే ప్రభుత్వానికి లేఖ రాసిందని ఏజీ హైకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డీజీపీ పదవీ విరమణకు 3 నెలల ముందే అర్హులైన వ్యక్తుల పేర్లను పంపాల్సి ఉంటుందని, కానీ ప్రభుత్వం 2017 నుంచి జాబితా పంపలేదని యూపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపులా విన్న వాదనలు ముగియగా హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ ఆ పిటిషన్ను కొట్టివేసింది. సైబర్ నేరాల బాధితుల కోసం హైదరాబాద్ పోలీసులు సైబర్ మిత్ర పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని సీసీఎస్ కార్యాలయంలో సైబర్ మిత్ర సెల్ను సిపి సజ్జనార్ ప్రారంభించారు.
సైబర్ నేరాల్లో మోసపోయిన చాలా మంది స్టేషన్కు వచ్చి ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్నారు. వారి కోసం ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. అందుకోసం తామే బాధితులకు ఫోన్ చేసి ఫిర్యాదును పోస్టు ద్వారా, డ్రాప్ బాక్స్ ద్వారా స్వీకరించేందుకు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. 1930 నెంబర్తో పాటు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఇప్పటికే బాధితులు ఫిర్యాదులు చేస్తుండగా ఇది మాత్రం విప్లవాత్మక నిర్ణయమని సిపి సజ్జనార్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులతో రద్దీ నెలకొంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ రైల్వే. తక్కువ వ్యయంతో ఎక్కువ దూరం ప్రయాణిస్తారు కాబట్టి ఎక్కువ మంది కూడా రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చాలా వరకు కూడా ఎక్కువ మంది ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వేనే ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా జరుపుకుంటారు. చాలా సంప్రదాయాలకు ఈ ప్రతీకగా జరుపుకునేటువంటి ఈ సంక్రాంతి పండుగకు దేశ విదేశాల్లో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి నిమిత్తం స్థిరపడిన వాళ్ళంతా కూడా సొంతింటికి వెళ్ళి పల్లెకెళ్ళి తమ కుటుంబ సభ్యులతో తమ బంధువులతో ఘనంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అందుకనే ఈ పండుగ కోసం చాలా రోజులుగా చాలా నెలలుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకునేందుకు తమ సొంత ఇంట్లో సొంత ఊర్లతో సొంత వారితో జరుపుకునేందుకు భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలు అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందున్నటువంటి ప్రయాణికులు తమ రైళ్ల కోసం వేచి చూస్తున్నటువంటి దృశ్యాలు. ఇది కేవలం స్టేషన్ బయట మాత్రమే. దీనికి మూడింతలు స్టేషన్ లోపల ఉన్నారు. వాళ్ళంతా కూడా తమ రైళ్ల కోసం వస్తున్నారు, వెళ్తున్నారు. అయితే దక్షిణ మధ్య రైల్వే అయితే 160కి పైగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. అవన్నీ కూడా ప్రయాణికుల సౌకర్యార్థం నడిపిస్తున్నట్లు కూడా రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే ముఖ్యంగా ఈ విశాఖ ఎక్స్ప్రెస్ కావచ్చు, గోదావరి ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా ఇటు ఏపీ వైపుకే వెళ్తున్నాయి. అవన్నీ కూడా చాంతాడంతా వెయిటింగ్ లిస్ట్ అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఈరోజు అంటే 9, 10, 11, 12, 13 ఇవన్నీ కూడా చాలా రిగ్రెటింగ్ కూడా కనబడుతున్నాయి. అంటే టికెట్ చేసుకునేందుకు కూడా వీలు లేనంతగా ఈ రైళ్లలో ఈ టికెట్లన్నీ కూడా నిండిపోయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా చెప్తున్నారు. ఇక జనరల్ బోగీలు అయితే వేలాడుతూ వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అదనపు బోగీలు ఉన్నటువంటి రైళ్లకు, సాధారణంగా నడిపేటువంటి రైళ్లకు అంటే ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే 150కి పైగా సాధారణ రైళ్లు నడుస్తుంటాయి. వాటికి అదనపు బోగీలను ఏర్పాటు చేయాలని కూడా ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తుంది. అయినప్పటికీ కూడా ఎటువంటి బోగీలను ఏర్పాటు చేయట్లేదు. ఎందుకు అనంటే వాటికి ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేస్తే దానికి సరిపడంత అవకాశం కూడా ఉండదని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. దీంతో ఉన్న రైళ్లనే నడపాల్సి వస్తుంది. ఇక దీనికి సంబంధించి రైళ్లను పెంచాల్సిన అవసరం కూడా ఎక్కువ శాతం లేదు అని అంటున్నారు. ఎందుకు అని అంటే ఉన్నటువంటి ఒకే ట్రాక్ మీద ఇప్పుడు ఉన్నటువంటి రైళ్ళన్నీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సమయపాలన పాటించాలంటే ఈ రైలు ట్రాక్స్ పెంచాల్సి ఉంటుంది. కానీ ఈ బస్సులు కానీ ఇతర వాహనాలు, కార్లు అయితే ఏ రూట్లోనే వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. కానీ రైళ్ళు మాత్రం ఒక ట్రాక్ మీదనే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకే ఉన్న ట్రాక్లోనే ఎక్కువ రైళ్లను నడపాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి రైళ్లను పరిస్థితి పరిశీలిస్తే 130% అదనంగా నడిపిస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రయాణికులకు అనుగుణంగా అదనపు రైళ్లను కూడా నడిపించాలని ఇక్కడ ఉన్న ప్రయాణికులు అయితే డిమాండ్ వస్తుంది. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటీయూ. ధన్యవాదాలు శ్రీనివాస్. ఇక పండుగ సెలవులతో హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు ప్రజలు బయలుదేరుతున్నారు. ప్రయాణికులతో బస్టాండ్ల వద్ద రద్దీ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి కూకట్పల్లి నుంచి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
సంక్రాంతి పండుగను జరుపుకోవడం కోసం నగరం నుంచి ప్రజలు పల్లెకి పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని హైదరాబాద్ నగరంలోని పలు బస్ స్టేషన్స్ అన్నీ కూడా రద్దీగా మారాయి. ఎంజీబీఎస్ కావచ్చు, అలాగే జేబీఎస్ కావచ్చు, అలాగే నగరం నడిమధ్యలో ఉన్న కూకట్పల్లి ప్రాంతంలో కూడా ఎక్కువ సంఖ్యలో అయితే ప్రజలు రద్దీగా కనిపిస్తున్నారు. మొత్తం బస్సులన్నీ కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పుడు 6:30 గంటల ప్రాంతంలో అయితే తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇంకా 9 గంటల ప్రాంతంలో అయితే ఎక్కువగా రద్దీ ఉంటుందని అయితే కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే దీనికోసం ప్రత్యేకంగా బస్సులను ఈ కుక్కట్పల్లి బస్ డిపో నుంచే 300కి పైగా బస్సులను ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అయితే మరింత సమాచారాన్ని డిపో మేనేజర్ని అడిగి తెలుసుకుందాము. సార్, ప్రత్యేకంగా కుక్కట్పల్లి డిపో నుంచి ఎన్ని ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు? ప్రతిరోజు ఇక్కడ ఈ టైం నుండి ఒక 140 బస్సుల వరకు ఆపరేట్ చేస్తాము. ఈరోజు 306 అంటే దాదాపు 150 బస్సులు ఎక్కువగా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది, రద్దీని డిపెండ్ అయ్యి. సో ప్రస్తుతం చూసుకుంటే రద్దీ నార్మల్గానే కనిపిస్తుంది. అయితే ఈ రద్దీ ఎప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది? అంటే బస్సులు ఎక్కువ రావడం కానీ అలాగే అంటే ఈ కుక్కట్పల్లి ప్రయాణ ప్రత్యేకత ఏంటంటే అంతా నైట్ జర్నీ చేస్తూ ఉంటారు. జనరల్గా 9 నుంచి స్టార్ట్ అయ్యే ట్రాఫిక్ పీక్గా ఉంటుంది, 9 నుంచి 12 వరకు పీక్గా ఉంటుంది. ఈ బస్ స్టేషన్లో మనకు ఇసుక పోస్తే రాలంత జనం ఏర్పడతారు. అట్లాగే రిజర్వేషన్లో అన్ని సర్వీసులు కూడా రిజర్వేషన్ ఉన్నాయి, అన్నీ కూడా ఆ టైంలో 8 నుంచి అన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో 50% ఎక్కువగా వసూలు చేస్తున్నారు, ఛార్జీలు పెడుతున్నారు. అంటే ఏ బస్సులలో? రెగ్యులర్గా నడిచే బస్సులలోనేనా లేకపోతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటిల్లో? రెగ్యులర్ నడిచే బస్సు లోపల నార్మల్ ఫేర్ ఉంటుంది, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు ఛార్జ్ వసూలు చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ తీసుకువెళ్ళి ఆ ఊళ్ళో దింపేసి ఎంటీగా రిటర్న్ వస్తూ ఉంటాయి. మళ్ళీ తర్వాత పండుగ తర్వాత ఎంటీగా వెళ్ళి పబ్లిక్ తీసుకొని రావాల్సి వస్తుంది. దాని గురించి 1.5 డీజిల్ ఖర్చులో మీట్ కావడం గురించి ఒక 0.5 ఛార్జ్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. సో ఎన్ని రోజుల్లో, అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ 300 బస్సులు ఏ రోజుల్లో, అంటే ఈ 3 days కావచ్చు, మళ్ళీ రిటర్న్లో ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేస్తారు? ఇవాళ బాగుంది, రేపు ఇవాళ కంటే కూడా కొద్దిగా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. రేపు తర్వాత ఎల్లుండి అనగా 11th 12th కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంది, ట్రాఫిక్ డిమాండ్ ఉందని కొద్దిగా కంపేర్ చేసి 2 రోజులు తక్కువ ఉంది. 13th వరకు ఆపరేషన్ ఫుల్ ఉంది. 17th 18th రిటర్న్ జర్నీ ప్లాన్ చేశాం. సో చూసారు కదా, చూసుకుంటే ఈ కుక్కట్పల్లి డిపోలోనే కేవలం కుక్కట్పల్లి డిపోనే 300కి పైగా ప్రత్యేకమైన బస్సులను అయితే ఏర్పాటు చేస్తారు. ఈ బస్సులలో మాత్రం 50% జీవో నెంబర్ 16 ప్రకారం 50% అదనంగా వసూలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన బస్సులు ఉంటుంది కాబట్టి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులలో నడిచే ప్రత్యేకమైన బస్సులలో మాత్రం అధికంగా 50% ఛార్జెస్ వసూలు చేస్తున్నామని అయితే ఇక్కడ చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా ఈ బస్ ప్రాంతం చూసుకుంటే మాత్రం ఇప్పటికే ప్రయాణికులతో అయితే కాస్త రద్దీగా కనిపిస్తుంది, మరి ఎక్కువగా అయితే లేదు. అయితే 9 గంటల తర్వాత మాత్రం రద్దీ ఎక్కువగా కనబడే అవకాశం అయితే ఉంటున్నట్లయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఈ 3 రోజులు కూడా ఈ రోజు రేపు మరింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందని, 3 రోజులు కూడా ఎక్కువగా ప్రయాణికులు ఇక్కడ నుంచి విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, కాకినాడ వెళ్లే బస్సులు అయితే ఎక్కువగా వెళ్తుంటాయి. ఎందుకంటే ఈ కుక్కట్పల్లి ఏరియాలో అయితే ఎక్కువగా సెటిలర్స్ ఉంటారు, ఏపీ సెటిలర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడ నుంచే బస్సులను బుక్ చేసుకుంటూ ఉంటారు. అట్లాగే నగరం నడి మధ్యలో ఉంటుంది, ఇక్కడ నుంచే ప్రజలు ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. మొత్తానికి చూసుకుంటే సంక్రాంతి పండుగ శోభ అయితే ఈ రోజు నుంచే మొదలైందని చెప్పవచ్చు. మేడారం మహాజాతరకు ముందస్తుగా భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో మేడారం పరిసరాలు కిక్కిరిశాయి. సమ్మక్క సారక్క వనదేవతలను భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మేడారం మహాజాతరకు ముందుగానే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ముందస్తుగా తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం పరిసరాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా భక్త జనసందోహం కనబడుతోంది. సమ్మక్క, సారలమ్మ, పగిటిరాజు, గోవిందరాజుల గద్దెలను దర్శించుకుంటున్నారు. అలాగే తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. జనవరి 1 తారీఖు నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఈ పరిసరాలన్నీ కూడా భక్త జనంతో కిటకిటలాడుతున్నాయి. అలాగే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈసారి చాలా కొత్త రూపుతో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే ఈసారి అత్యంత ముఖ్యంగా చెప్పుకోదగ్గ ప్రధాన ఆకర్షణ గద్దెల విస్తరణ, అలాగే ఆలయ అభివృద్ధి పనులు. దాదాపు ఇప్పటివరకు 95% వరకు కూడా ఈ గద్దెల విస్తరణ, ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పనులు మరో వారం 10 రోజుల్లో పూర్తి చేసి జాతరకంతా కూడా మొత్తం అన్ని పనులు పూర్తయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఇక్కట్లు లేకుండా చేస్తామని చెప్పేసి మంత్రి సీతక్క అలాగే జిల్లా అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నెల
28 నుంచి 31 వరకు మహాజాతర మేడారం అంగరంగంగా వైభవంగా జరగనుంది. అలాగే వనం వీడి జనం మధ్యకు వనదేవతలు రానున్నారు. భక్తుల చేత పూజలు అందుకోనున్నారు. భక్తుల జేజేల నడుమ వనదేవతలంతా కూడా వనం వీడి అడవిని వీడి ఇక్కడికి 4 రోజుల పాటు జనం మధ్యకు వస్తారు. ముందుగా 28వ రోజు ఇప్పటివరకు 90% వరకు కూడా ఈ గద్దెల విస్తరణ ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పనులు మరో వారం 10 రోజుల్లో పూర్తి చేసి జాతరకంతా కూడా మొత్తం అన్ని పనులు పూర్తయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఇక్కట్లు లేకుండా చేస్తామని చెప్పేసి మంత్రి సీతక్క అలాగే జిల్లా అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మహాజాతర మేడారం అంగరంగంగా వైభవంగా జరగనుంది. ముందుగా 28వ రోజున సారలమ్మ వస్తుంది. అలాగే అదే రోజు పైడిద్రాజు గోవిందరాజు కూడా వస్తారు. రెండో రోజున అత్యంత వైభవంగా అత్యంత కోలాహలంగా జరిగే ఘట్టం సమ్మక్క ఆగమనం. చిలకలగుట్ట నుంచి కూడా సమ్మక్క విచ్చేస్తుంది. మొదటి 2 రోజులు సమ్మక్క సారలమ్మ వనదేవతల ఆగమనం ఉంటుంది. ఇక 3వ రోజు మొత్తం అందరూ వనదేవతలు గద్దెల మీద ఉంటారు. ఇక భక్తులంతా కూడా తండోపతండాలుగా వచ్చి తల్లులను దర్శించుకుంటారు. తనివి తీరా తమ మొక్కులను చెల్లించుకుంటారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ కుంభమేళగా పేరొందినటువంటి ఈ జాతరకు ఎక్కడెక్కడి నుంచో అంటే తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. తల్లులను దర్శించుకుంటారు. తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఇక ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆలయ విస్తరణ చేపట్టింది. ఎందుకంటే భక్తులు రద్దీ క్రమేపీ ఎక్కువ అవుతుండడంతో ఎలాంటి తోపులాటలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆలయ విస్తరణను ఆలయ అభివృద్ధి పనులను 251 కోట్లతోటి చేపట్టింది. ఈ పనులు కూడా దాదాపుగా పూర్తిగా వచ్చే 28 నుంచి 31 వరకు ఈ జాతర జరగనుంది. అలాగే ఈ అభివృద్ధి పనుల గురించి చూస్తే 900 ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్పరూపం ఇచ్చి ఈ రాతి కట్టడాలతోటి దేవాలయాన్ని పునర్నిర్మించారు. ప్రపంచ చరిత్రలోని సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్మాణ పనులు ఒక మైలురాయిలుగా నిలిచిపోతాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అలాగే గ్రానైట్ రాతిపై ఆదివాసీ చరిత్ర సంస్కృతి తెలియజేసే 7000 బొమ్మలతో సమ్మక్క సారలమ్మ నిర్మాణ పనులు చాలా ముమ్మరంగా కొనసాగి రెయిన్బోలు కూడా అధికారులు అలాగే సిబ్బంది ఇక్కడే ఉండి పనులను పూర్తి చేశారు. సమ్మక్క సారలమ్మ చరిత్ర పునర్నిర్మాణ పనులు ఆదివాసీల మూలాలు జాతర చరిత్రను కళ్ళకు కట్టినట్లుగా నిర్మాణాలు చేపట్టారు. 251 కోట్లతోటి మేడారం అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇందులో ప్రధానంగా వనదేవతల గద్దెల విస్తరణ. ఇందుకోసమే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం 101 కోట్ల కేటాయించి అత్యంత సుందరంగా అత్యంత వైభవంగా అలాగే ఆదివాసీలకు వాళ్ళ సంప్రదాయాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా వాళ్ళని సంప్రదించి వాళ్ళు చెప్పిన విధంగానే ఈ ఆలయ విస్తరణ పనులు చేపట్టింది. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ చరిత్రను కనులకు కట్టే విధంగా 100 ఏళ్ళు చెక్కు చెదరకుండా అత్యంత నాణ్యత ప్రమాణాలతో ఈ పనులు చేపట్టారు. అలాగే గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్టంగా నిర్మిస్తూ 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగింది. ఇక ముఖ్యమంత్రి ఈ ఆలయ పనులను ప్రారంభించేందుకు ఈ నెల 18న ఇక్కడికి వచ్చేసి రాత్రి ఇక్కడే బస్ చేసి 19న ఆలయ కొత్తగా నిర్మిస్తున్నట్టు ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. అలాగే జాతరకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందరినీ ఆహ్వానిస్తుంది. ఇక భక్తులు రద్దీ అయితే గత 15 రోజుల నుంచి కూడా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా బుధ, శుక్రవారం అలాగే వారాంతాలు శని ఆదివారాల్లో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మల దగ్గరకు వచ్చి తల్లులను దర్శించుకొని తనివి తీరా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. 28 నుంచి 31 వరకు ఈ వనమంతా జన సందోహమే. ఎటు చూసినా కూడా జనసందోహం జనసంద్రంతో మేడారం పరిసరాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడనున్నాయి. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, మేడారం.